హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఈరోజు మేము పవిత్ర క్షేత్రమైన శ్రీశైల యాత్రకు వెళ్ళిన మా అనుభవాన్ని మీ అందరితో పంచుకోబోతున్నాం అండి. మేము ఉదయాన్నే ఇంటి నుండి అయితే స్టార్ట్ అయ్యాము. 4 గంటలకు లేచి రెడీ అయ్యేసి దేవుడికి దీపారాధన చేసుకొని దేవుణ్ణి స్మరించుకుంటూ అయితే బయలుదేరామండి. ఇంకా తెల్లవారిని కూడా లేదు. సో మాకు ఎర్లీ మార్నింగే బస్ అయితే టికెట్ బుక్ చేసుకున్నామండి. హాఫ్ అన్ అవర్లో వెళ్ళాలి మేము వినకొండ. సో ఇప్పుడైతే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. దారిలో వెళ్తూ మా అమ్మవారిని తలుచుకుంటూ వెళ్ళాము. వినకొండ అయితే చేరుకున్నామండి. చేరుకొని బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాము. బస్ స్టాండ్కి వెళ్ళేసరికి ఇంకా బస్ అయితే ఇంకా రాలేదండి. వెళ్ళేసి చూస్తే ఇంకా బస్ స్టాండ్ ఇంకా ఎర్లీ మార్నింగ్ కదండి, ఇంకా పెద్దగా ఎవరు వచ్చినట్లు లేరు. సో ఈలోపు అయితే ఒక టీ అయితే తాగేసేద్దాం అని చెప్పి హోటల్కి అయితే వచ్చాము. స్ట్రాంగ్ టీ కూడా తాగేసి నిజంగా అన్ని పనులు చూసుకొని బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి. బాగా ఉక్కగా ఉంది. ఎర్లీ మార్నింగ్ అని అప్పుడే ఎండ కూడా వచ్చేసిందండి. సో కొంచెం టిఫిన్ అయితే చేద్దాము, ఆకలి అవుతుంది కదా, ఇంకా బస్సు వచ్చేలోపు టైం పట్టింది కదా అని చెప్పి అయితే టిఫిన్ చేద్దామని వెళ్ళామండి. ఇంకో విషయం అండి, అసలు మా సైడ్ టిఫిన్స్ చాలా బాగుంటాయి. బస్ స్టాండ్ దగ్గర వినకొండ దగ్గర అయితే టేస్ట్ చాలా బాగున్నాయండి. పూరి, దోశ, ఇడ్లీ ఏవి కావాలంటే అవి టేస్ట్ చాలా బాగున్నాయి. మేమైతే టిఫిన్ చేసేసి మళ్ళీ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. వెళ్ళేసి వెయిట్ చేస్తున్నామండి బస్ కోసం. ఈలోపు బస్సు రానే వచ్చేసింది. బస్సు ఎక్కేసామండి. ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఓం నమ శివాయ అనుకుంటే ఇంకా స్టార్ట్ అయింది బస్సు. ఈ వినుకొండ నుంచి శ్రీశైలానికి 340 రూపీస్ పట్టిద్దండి టికెట్స్ 1 పర్సన్కి. సో మేము ఇద్దరు కలిసి వెళ్ళాం కాబట్టి ఎప్పుడైనా ఒక విషయం అయితే గుర్తుంచుకోండి, టికెట్స్ అయితే ముందుగా బుక్ చేసుకున్న బెస్ట్. ఈ పల్లె వెలుగు బస్సులు అని చెప్పి ఫ్రీ బస్ అని చెప్పి వెళ్తున్నారండి. అలా వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కొండ మీదకి తీసుకెళ్ళరండి, కిందే దించేస్తారు. సో అదంతా గుర్తుంచుకొని అయితే వెళ్ళండి. గాలి బాగా ఫోర్స్గా వస్తుందండి, ప్రశాంతంగా చాలా బాగుంది. ఉదయం ఇంటి నుండి ఎంతో ఉత్సాహంగా శ్రీశైల ప్రయాణాన్ని ప్రారంభించాం. ప్రయాణం మొత్తం ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ కొండలు, అడవులు చూస్తూ ఎంతో ఆనందంగా సాగిందండి. బాగా నిద్ర కూడా వచ్చేసింది. ఇప్పుడైతే ఆకలి అవుతుందండి. మధ్యలో అయితే బస్ స్టాండ్ దగ్గర బస్సు అయితే ఆగేసింది. ఏమైనా టిఫిన్ చేద్దామని చెప్పి ఆగేసాను. ఈ ఆంటీ అయితే హాయ్ చెప్తుంది. సో ఆకలి అవుతుంది సరే కొంచెం మజ్జిగ అయితే తాగేద్దామని చెప్పి మజ్జిగ తెచ్చుకొని తాగేస్తున్నాం. మళ్ళీ అయితే బస్సు స్టార్ట్ అయిందండి. శ్రీశైలం అయితే చేరుకుంటున్నామండి. ఘాట్ రోడ్డుకి వచ్చేసాము. చూడండి అడవులు కానీ కొండలు కానీ ఎంత బాగున్నాయో. లొకేషన్కి చాలా బాగుంటుందండి. శ్రీశైలం లొకేషన్ కింద చూడండి. అసలు ఘాట్ రూట్లో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. చాలా భయంతో అయితే ఉంది. ఎన్నిసార్లు వెళ్ళినా కానీ శ్రీశైలం ఘాట్ రోడ్ అంటేనే చాలా కష్టంగా సాగుద్ది జర్నీ. 1.5 అవర్ పట్టిద్దండి దోర్నాల నుంచి శ్రీశైలం కొండ మీదకి వెళ్ళాలంటే. అంత కష్టంగా జర్నీ అయితే సాగుతుంది. ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్, టూరిస్ట్ ప్లేసెస్ చాలా ఉన్నాయండి. సో ఎవరైనా చూడకపోతే వెళ్ళొచ్చు, చాలా బాగుంటుంది. అదేంటో కానీ దేవుళ్ళందరూ కొండల మీదే ఉంటారండి. కింద ఉంటే మనం వెళ్ళమని ఏమో, ఆ దేవుడి దగ్గర పిలుపు రావాలని కానీ ఎప్పుడైనా సరే వెళ్ళేసి దర్శనం చేసుకోవచ్చు. అడవండి ఇదంతా. ఒకప్పుడు లాస్ట్ ఇయరే వచ్చాము మేము శ్రీశైలము. వచ్చినప్పుడు మాకు కోతులు కనిపించాయి. ఇప్పుడైతే ఒక్క మంకీ కూడా కనిపించలేదండి. మరి సమ్మర్ అవ్వటం వల్ల ఏమో కానీ చెట్లన్నీ ఎండిపోయి మంచిగా వర్షాకాలం అయితే చక్కగా చల్లగా పచ్చని చెట్లతో చాలా బాగుండేది. ఘాట్ రోడ్ చూడండి, సింగిల్ రోడ్ లాగా ఉంది, డబుల్ రోడ్ కూడా కాదు. అలా నడుస్తుంది మా ప్రయాణం. డైరెక్ట్గా
మేము 10:30కి అలా వెళ్తాము అనుకున్న వాళ్ళమి డైరెక్ట్గా సుండిపేటకి తీసుకెళ్ళి సుండిపేటలో ఒక పావు గంట అలా లేట్ అయింది. మన ఆంధ్రాలో వచ్చేసింది కదండి సుండిపేట కూడా. సో అందువల్ల సుండిపేటకి కూడా వెళ్ళేసి చూసుకొని వచ్చేసాము. ఇక స్టార్ట్ అయిందండి శ్రీశైలంలోకి. లోపలికైతే వెళ్దాం. ఇవన్నీ మనం చూడాల్సిన ప్లేస్లు అండి, టూరిస్ట్ ప్లేస్లు. చూడండి ఎంత బాగున్నాయో పార్కులు అన్నీ. సాక్షి గణపతి అండి. మనం స్టార్టింగే సాక్షి గణపతిని దర్శించుకోవాలి. లేదంటే స్వామివారి దర్శనం అయిపోగానే మళ్ళీ సాక్షి గణపతి టెంపుల్కి వచ్చి దర్శనం అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్గా అయితే వెళ్తున్నాము. వెళ్ళేసి ఏంటంటే మీరు మళ్ళీ అక్కడ దిగేసి రెడీ చేసి మళ్ళీ ఆటోనో ఏదైనా మాట్లాడేసుకొని మళ్ళీ వచ్చి సాక్షి గణపతిని దర్శనం చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. బస్సు అయితే వెళ్ళిపోతుందండి. ఇంకా బస్ స్టాండ్కి డైరెక్ట్గా బస్ స్టాండ్కే వెళ్ళొచ్చు. బస్ స్టాండ్కి వెళ్ళేసి మనం సత్రాలు ఉన్నాయి కదండి, ఆ సత్రాల్లో ఏ సత్రమైనా సరే టోకెన్ తీసుకొని సత్రాల్లో స్టే చేయొచ్చండి. 7 రోజులైనా చేయొచ్చు. మనమైతే 1 రోజు 2 రోజులు అలా అయితే ఉండొచ్చు. వచ్చేసాము. స్టాప్ అయితే ఆగుదామండి బస్ స్టాండ్లో. మీకు చూపిస్తాను. ఇది శ్రీశైలం బస్ స్టాండ్ అండి. డైరెక్ట్గా మన సత్రానికి ఆపోజిట్లోనే ఉంటుంది. సో ఇప్పుడు దిగేసి నడుచుకుంటూ కమ్మవారి సత్రానికి అయితే వచ్చేసామండి. ఇక్కడ రాగానే గదులు లేవని చెప్తున్నారు. ఎంత జర్నీ చేసి వచ్చామంటే 4 hours 5 hours. ఆంధ్ర నుంచి దగ్గర అండి, తెలంగాణ నుంచి ఎక్కువ టైం పట్టింది. చూస్తే 1.5 hour వరకు కూర్చోబెట్టేశారు. వెయిట్ చేయండి ఉంటుందని. సో ఇంక ఇక్కడ సత్రంలో తీసుకోకుండా మేము వేరే సత్రానికి అయితే వెళ్ళిపోయామండి. ఉమామహేశ్వర సత్రం అని చెప్పి ఆ సత్రంలో తీసుకున్నామండి. ఎవరైనా వచ్చి ఉండవచ్చు ఫ్రీగా. నీట్గా చాలా బాగుందండి సత్రం అయితే. సో మనం ఉండే 1 hourకి ఫ్రెష్ అప్ అయ్యేసి రూమ్ వెకేట్ చేసేయచ్చు. సో నీట్గా మేమైతే రెడీ అయ్యేసి వచ్చాము. దర్శనం ఇంకా భోజనం కోసం వెయిట్ చేస్తున్నామండి. తినేసి దర్శనానికి అయితే స్టార్ట్ అవ్వాలి. ఇంకా స్టార్ట్ అయిపోతున్నామండి. శ్రీ మల్లికార్జున స్వామి మరియు శ్రీ బ్రహ్మరాంబిక అమ్మవారి ఆలయానికి చేరుకున్నాము. ఆలయంలో భక్తుల రద్దీ ఉన్నప్పటికీ ఎంతో ప్రశాంతంగా దర్శనం అయితే జరిగిందండి. స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. ఆ దివ్యమైన వాతావరణం మనసుకు ఎంతో ప్రశాంతత ఇచ్చిందండి. దర్శనం అయిపోయిన తర్వాత లడ్డు కౌంటర్ వద్దకు అయితే వెళ్ళాము. ప్రసాదం తీసుకున్నామండి. శ్రీశైలం లడ్డు ప్రసాదం ఎంతో ప్రసిద్ధి చెందింది కదండి. సో ఇప్పుడైతే ఆన్లైన్లో తీసుకోవచ్చండి లడ్డులు కూడా. ఇంకా అయిపోగానే సాయంత్రం 5:30 కల్లా మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. బస్ స్టాండ్కి చేరుకొని బస్సు ఎక్కి ప్రయాణం అయితే ప్రారంభించాము. ప్రయాణం సాఫీగా సాగి నైట్ 10:30 అయిందండి. మేము ఈ శ్రీశైలం నుంచి వచ్చేటప్పుడు ఘాట్ రోడ్లో గొడవ అయితే జరిగిందండి. సో బస్సులు ఢీకొనేంత ప్రమాదం అయితే జరిగింది. సో టైం గాడండి. సో ప్రయాణం అలా అయిపోయింది. తిరిగి అయితే మా ఊరికైతే చేరుకున్నామండి. ఈ విధంగా మా శ్రీశైలం యాత్ర అయితే ఎంతో సంతోషంగా భక్తిభావంతో పూర్తయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి. బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు మీ అందరికి ఉండాలని కోరుకుంటున్నానండి. మీరు కూడా శ్రీశైలం వెళ్ళారా? మీకు ఎదురైన అనుభవాలు నాతో కూడా షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను. నైట్ చాలా చీకటిగా ఉందండి. సో మా అమ్మవారిని తలుచుకుంటూ వెళ్ళాము. మళ్ళీ మా అమ్మవారిని చూసుకుంటా మళ్ళీ వచ్చేసాము. మేము ఎప్పుడైనా సరే ఏదైనా ఊరికి బయలుదేరే ముందు మా అంకమ్మ తల్లిని అయితే దర్శనం చేసుకుని వెళ్తామండి. మళ్ళీ తిరిగి వచ్చే వరకు మాకు కాపలాగే ఉంటుంది. మేము అంతగా నమ్ముతాం మా ఊరు అమ్మవారిని. మేము శ్రీశైలంలో డ్యాములు చుట్టుపక్కల అందమైన ప్రదేశాలను సందర్శించామండి. కృష్ణా నది అందాలు, డ్యామ్ దృశ్యాలు ఎంతో అద్భుతంగా కనిపించాయి. థ్యాంక్ యూ అండి.